దేవుని బిడ్డలారా, భూమి మీద అక్షరములతో లిపితో వ్రాయబడినటువంటి మొట్టమొదటి గ్రంథము మోషే ధర్మశాస్త్రము మాత్రమే. పరిపూర్ణమైన లిపితో, ఆల్ఫాబెట్స్ అంటాం మనం, ఆలఫ్, బేత్, అల్ఫా, బీటా, గామా, గీమెల్, ఇవన్నీ ఏంటివి? హీబ్రూ అక్షరమాల. హీబ్రూ అక్షరమాల అప్పుడే సంపూర్ణంగా ఉంది. క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడు. అప్పుడు సంస్కృతానికి లిపి లేదు, అక్షరమాల లేదు సంస్కృతానికి. గనక సంస్కృతంలో రాయబడ్డ గ్రంథాలన్నీ క్రీస్తు శకములో రాయబడ్డవే. అయితే క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల నాడే హెబ్రీ భాషలో పుస్తకాలు రాయబడినవి, గ్రంథములు రాయబడ్డవి. అందులో ఒకటే మోషే ధర్మశాస్త్రం. BC 1500, క్రీస్తు పూర్వం 1500 ఏళ్ల నాడు ధర్మశాస్త్రము దేవుడు రాసి ఇచ్చాడు. దేవుని సొంత వేలితో రాతి పలకల మీద అగ్ని వంటి తన వేలితో ఇలా రాస్తుంటే, పలక మీద బలపంతో రాసినట్టు రాతి పలకల మీద ఇలా రాసేస్తే అక్షరాలు ముద్రించబడ్డాయి. అంతే. పరిపూర్ణమైన వ్యాకరణము అక్షరమాల కలిగిన హెబ్రీ భాషలో దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. ఆ తర్వాత దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ మోషే తన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు. అప్పటికి సంస్కృతం అనే భాషే లేదు, దానికి అక్షరమాలనే లేదు.